ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. వారిని బట్టి కూడా మేము ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతో ప్రారంభించాం. ప్రభు చిత్తమైతే ప్రభు కృపను బట్టి ఇంతవరకు దేవుడు కార్యక్రమాలు ఆగకుండా కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు. కావలసిన వనరులు కూడా దేవుడు ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని మేము ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం 3 గంటలకి ఈ కార్యక్రమం మళ్ళా వస్తుంది. అలాగే ఆదివారం 3:30 గంటలకి ఈ కార్యక్రమం వస్తుంది ఇదే ఛానల్లో. మీరు కార్యక్రమాలు చూసి ఆత్మీయ మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తీసివేయాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి గుడారము మన శరీరం. మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. శరీరంలో ఉండే ఈర్ష్య, ద్వేషం, అసూయ, దురాశ, శరీర కార్యాలు, శరీర వాంఛలు, ధనాపేక్ష, నేత్రాశ, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. శరీరం దేవుని యొక్క మందిరమైన వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన శరీర అవయవాలని ప్రియులరా దేవుని నీతికి సాధనాలుగా మనం వాడాలి. ప్రియులరా, మన యొక్క శరీరము దేవుడిచ్చాడు కనుక దేవునికి మహిమకరంగా మనం వాడాలనే వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇస్తున్నాడని మనం బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క శరీరం రక్తమాంసాలతో కూడింది, కానీ ప్రభువుతో ఉండడానికి మహిమ శరీరంను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు.
రెండవ గుడారము మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మనది కానిది, మనం సంపాదించింది ఏదైనా మరి మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. మన కష్టం చేత కానీ, చట్టబద్ధంగా కానీ, న్యాయబద్ధంగా కానీ సంపాదించింది ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గత. అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, ప్రియులరా, లంచం ద్వారా సంపాదించుకుంది, వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకుంది, ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గత. వాటిని మనం తీసివేయాలి. అవి తీసేసుకోకపోతే మనకి తీరని నష్టం కలుగుతుంది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. గమనించండి, మన ఇంటిలో దుర్మార్గాన్ని తీసివేయడమే కాదు కానీ మన ఇంటిలో దేవుని మందసము ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంది కనుక దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. మన ఇంటిలో కూడా దేవుని మందసం ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. అంటే ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధన ఉండాలి. అది కుటుంబ ఆరాధన లేని కుటుంబము క్రైస్తవ కుటుంబమే కాదని నేను ఖండితంగా చెప్తాను. నీ ఇంటిలో కుటుంబ ఆరాధన, దేవుని సన్నిధి ఉండాలి. దేవుని యొక్క సేవకులకి మనం ఆతిథ్యం ఇస్తే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. షూనేమీయురాలైనటువంటి ఆ ఘనురాలైనటువంటి స్త్రీ ఎలీషాని చేర్చుకొని చక్కని ఆతిథ్యం ఇచ్చినందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంటిలో ఉండే కొరతను, ఆమె భర్త ముసలివాడు, ప్రియులరా, ఆమె అడగకపోయినప్పుడు కూడా ఆమె ఇంటిలో ఉండే కొరతను ఆ ఒక కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే సారేపతి విధవరాలు కూడా ఏలియాని చేర్చుకొని, ప్రియులరా, మరి ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని, మరి కరువు దినాలన్నీ కూడా ఏలియాతో పాటు వారిద్దరు కూడా తిన్నట్లుగా మనం చూస్తాం. గమనించండి, దేవుని సేవకుని మన ఇంట్లో చేర్చుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. గనుక నీవు నేను మన కుటుంబాల్లో దేవుని సన్నిధి గురించి ఆకాను శాపగ్రస్తమైన దానిని తన ఇంటిలో ఉంచుకున్నాడు కనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. గెహాజీ అబద్ధం చెప్పి దేవుని సేవకుని పేరు చెప్పి నయమాను ఇచ్చినటువంటి వస్త్రాలని, బంగారాన్ని ఇంటిలో దాచిపెట్టుకున్నాడు కనుక నయమాను కలిగినటువంటి కుష్ఠరోగం గెహాజీకి కలిగినట్లుగా మనం చూస్తాం. అననీయ సప్పీరాలు, ప్రియులరా, దేవునికి ఇస్తానన్నది ఇవ్వకోకుండా కొంత దాచుకొని కొంత దేవునికి ఇచ్చారు కనుక వారిద్దరు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. గమనించండి, మన గుడారములో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తీసివేయకపోతే తీరని నష్టాన్ని మనకి కలిగిస్తాయి. మంచిది. రెండవ గుడారం మన ఇల్లు. మన ఇంటిలో ఉండే ఆ యొక్క గుడారాన్ని దుర్మార్గం ఉందని చాలామందికి తెలియడం లేదు. కనుక ఈ యొక్క ఇంటిని మనం విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే, ప్రియులరా, యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోతుంది. దేవుడు మనకి పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి దేవుడు మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మీకోసం నేను స్థలం సిద్ధపడుతున్నాను. ఆ స్థలం ఏంటో తెలిసిన నేనుండే స్థలములో మీరును కూడా ఉండాలి. దేవుని ఆలోచన, ప్రణాళిక ఏంటంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. ఆయనతో సమానమైనటువంటి అనుభవంలోకి మనం ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కనుక ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే
మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి మరలా రెండోసారి వస్తున్నాడు. తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభువారు మరలా వస్తున్నాడు. అదే రెండవ రాకడ. లేకపోతే వరుడైనటువంటి యేసు ప్రభువుల వారు వధువైనటువంటి తన సంఘాన్ని కొనిపోవడానికి వస్తున్నాడు కనుక అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కనుక మరి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలి. కనుక మనం ఏం చేయాలంటే ఆయనకి మనం స్థలము ఇవ్వాలి. అయితే ఆయన ఉండే స్థలములో ఉండడానికి ఈ తరమే కాదు, మరి అబ్రహాము నుండి కూడా ఆయన ఉండే స్థలంలో ఉండాలని వారు కూడా అనుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. ఎబ్రీ పత్రిక 11:9 నుండి మనం చదివితే, విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహామును అతనితో కూడా ఇస్సాకును యాకోబును అనువారును గుడారములలో నివసించుచు వాగ్దాత దేశములో పరవాసులు అయ్యిరి. వారు ఇది ఇక్కడ ఉండే గృహం శాశ్వతం కాదని చెప్పి వారు గుడారాల్లో నివసించారు. అది పరలోకంలో ఒక స్థలం ఉందని వారు ఎదురు చూస్తున్నారు. ఆ స్థలం ఏంటంటే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరలోక పట్టణం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. 16వ వచనములో ఏమంటాడంటే, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచెను. దేవుడు మన కొరకు పరలోకములో స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు. ఇక్కడ ఒకే ఇంటిలో 10 మంది ఉంటున్నాం, కానీ ఇరుగ్గా పరలోకంలో దేవుడు మనకి చక్కని స్థలాన్ని, ఇంటిని సిద్ధపరుస్తున్నాడు అని మనం గమనించాలి. ఆ పరలోక పట్టణంలో మనం ప్రభువుతో కూడా సదాకాలము ఉంటాము. ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. ఈ భూమి మీద ఉన్న ఇంటిలో కొంతకాలమే మనం ఉంటాము, కానీ ఆయన ఇచ్చే ఆ ఇంటిలో, ఆ స్థలంలో, ఆ ఇంటిలో, ఆ నివాసంలో మనం ప్రభువుతో కూడా సదాకాలం కూడా ఉంటాం. గమనించండి, ఆయన ఉండే స్థలం ఎటువంటిది? ఆయన ఉండే స్థలం ఇక్కడున్న స్థలం లాంటిది కాదు. ఆయన ఉండే స్థలం ఎటువంటిదంటే, ప్రియులరా, మరి పరలోక సంబంధమైన నివాసంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నిత్యము అక్కడ దేవుని స్తుతించే వారముగా ఉంటాం. ఆకలి దప్పులు ఉండవు, రాత్రి పగలు ఉండదని బైబిల్ మనకి చెప్తుంది. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. ఆయన ఉండే స్థలం ఎటువంటిదంటే, ఈ లోకములో ఉండేవేవి కూడా అక్కడ ఉండవని చెబుతూ ఇంకా పొడిగిస్తూ ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 21:14 వచనంలో, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది. ఆ పట్టణము పొడవును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నవి. గొర్రెపిల్లయే దానికి దీపము. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. కనుక ఆ పట్టణములో ప్రియులరా గొర్రెపిల్లయే దీపం. దాని ఇక్కడ కరెంట్ పోతే ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నాము, లేకపోతే ఏదో ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కానీ అక్కడ నిత్యము కూడా గొర్రెపిల్లయే దీపంగా, నిత్యము కూడా వెలుగునిచ్చేదిగా ఉంటుంది. మరి విశేషం ఏంటంటే, అక్కడ రాత్రి ఉండదు కనుక పగలు ప్రియులరా గుమ్మములు పగటి వేళ ఏమాత్రము కూడా వేయబడకుండా, దొంగల భయం లేకుండా ఉంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన ఉండే స్థలం కనుక, ఆయన ఉండే స్థలంలో ఎవరు వెళ్తారు? అందరూ వెళ్ళిపోతారా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ వెళ్ళిపోతారా? గుడికి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళిపోతారా అనేది కూడా మనకి ప్రశ్న రావాలి. నేను బాప్తిసం పొందాను కదా అని పరలోకం వెళ్ళిపోతానంటారు చాలామంది. ఎవరు పరలోక పట్టణానికి వెళ్తారంటే, ప్రకటన గ్రంథం 21:27 వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో
ప్రవేశించరు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడుతుందో వారు మాత్రమే పరలోకంలో పట్టణంలోకి ప్రవేశించడానికి అర్హులుగా చేయబడతారు. కనుక ప్రియులరా, నీ పేరు నా పేరు ఎక్కడ వ్రాయబడాలంటే జీవగ్రంథంలో వ్రాయబడాలి. రేషన్ కార్డులో పేరు లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు. లేకపోతే వాటర్ లిస్టులో పేరు లేకపోతే ఎలక్షన్ టైంలో చాలా కంగారు పడుతూ ఉంటారు కొంతమంది. కానీ మన పేరు సంఘ రిజిస్టర్లో పేరు లేకపోయినా కొంతమంది ఇబ్బంది పడతారేమో. కానీ నీ పేరు నా పేరు ఎక్కడ ఉండాలంటే జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే పరలోక పట్టణానికి వెళ్తారనేది గమనించాలి. అయితే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే మన ఇంటిలో ఆయనకి స్థలము ఇవ్వాలి. మన ఇంటిలో స్థలం ఆయనకి ఇవ్వాలి. మత్తయి సువార్తలో యేసయ్య ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన వెలుపల ఉన్నాడు. వెలుపల ఉన్నప్పుడు ప్రియులరా, లోపల జరిగిన సంగతులు ఏంటంటే ఆ ఇంటిలో మరణము ఉంది, కుమార్తె చనిపోయింది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, కష్టం ఉంది, చాలా విచారం ఉంది, చాలా బాధాకరమైన సంగతి ఆ ఇంటిలో ఉంది. యేసయ్య వెలుపల ఉంటే ఇంటిలో ఏముందంటే కష్టం ఉంది, కన్నీరు ఉంది, చీకటి ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమంటారో తెలిసిన స్థలమియ్యుడి అని అంటున్నాడు యేసుప్రభువు. ఆ ఇంటిలోకి వెళ్ళడానికి స్థలం ఇవ్వాలి ఆయనకి. యేసుప్రభువు వారు బయట ఉంటే ఇంటిలో దుఃఖం ఉంది, చీకటి ఉంది. ఇప్పుడు యేసయ్య లోపలికి రావాలని ఆశపడతా ఉన్నప్పుడు స్థలమియ్యుడి అని అంటున్నాడు. దేవుని మాట వారికి లోబడ్డారు, విధేయత చూపించారు. ప్రియులరా, ఆయనకి స్థలం ఇవ్వాలంటే లోపల ఉన్నదంతా కూడా బయటికి రావాలి. లోపల ఉన్న వారందరూ కూడా బయటికి వచ్చారు. యేసయ్య ఇప్పుడు లోపలికి వెళ్ళారు. ఆయన లోపలికి వెళ్ళి 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచి. యేసుప్రభువు వారు బయట ఉన్నప్పుడు ఇంటిలో పరిస్థితులు బాధపెడుతున్నాయి, ఇంటిలో సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యేసు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ఆ ఇంటిలో ఉండే పరిస్థితులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ఆ ఇంటిని బాధ పెట్టే పరిస్థితులన్నీ కూడా దేవుడు బయటికి తోలివేసి ఆ కుటుంబంలో, ఆ ఇంటిలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. యేసయ్య ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ప్రియులరా, మరణం జీవంగా మారింది, చీకటి వెలుగుగా మారింది, ఇరుకు విశాలతగా మారింది, దుఃఖము నాట్యముగా మారింది. అటువంటి పరిస్థితులు మన ఇంటిలో జరుగుతాయి. యేసయ్యకు మనం స్థలము ఇవ్వాలి. గమనించండి, మన ఇంటిలో యేసయ్యకు స్థలము ఇస్తున్నామా లేదా అనేది మనం గమనించాలి. కనుక ఈనాడు చాలామంది యేసయ్యను ఎక్కడ నిలబెడుతున్నారంటే బయటే నిలబెడుతున్నారు, గుమ్మం దగ్గరే నిలబెడుతున్నారు. యేసయ్య నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ యేసయ్యకు స్థలం ఇచ్చేవారుగా లేరు. గుమ్మం దగ్గరే నిలబెడుతున్నారు. అయ్యా ఇప్పుడప్పుడే నువ్వు వద్దులే, ఏమో బాప్తీసం తీసుకో, దేవుని నమ్ముకోమంటే అయ్యగారు ఇంకా చాలా పనులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అవ్వాలి, అది అవ్వాలి, తర్వాత తీసుకుంటాంలేండి అని. యేసయ్య అంటే ఇష్టమేనండి, మాకు సంఘం అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, కానీ ఇప్పుడప్పుడే పోయి తీసుకోమండి అని చెప్పి యేసయ్యను బయటే నిలబెడుతున్నారు. కనుక వాక్యం ఏం చెప్తుందో తెలిసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల అతని యొద్దకు నేను అతని యొద్దకును, అతడు అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదాం. యేసు ఇప్పుడు ఎక్కడున్నాడంటే తలుపు దగ్గర నిలబెట్టాడు. ఎంతకాలం ఆయన తలుపు దగ్గర నిలబెడతావు? ఎంతకాలం ఆయన సహనాన్ని నువ్వు పరిశీలిస్తావు? ఎంతకాలం నువ్వు నీ కోసం ఆయన ఎదురు చూడాలి? ఇదిగో తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం వింటే మేము కలిసి భోజనం చేస్తాం, సహవాసం చేస్తామని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులరా, యేసయ్యకు మనం స్థలం ఇవ్వాలి. యేసయ్యకు స్థలం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ముందుగా నీవు పాపివాన్ని గుర్తించాలి.
నీ పాపము కొరకు నీకు బదులుగా నీవు పొందవలసిన శిక్ష ఆయన సిలువలో భరించి నీ కొరకు రక్తం చిందించి నీకు పాప విమోచన రక్షణ ఇచ్చాడు కనుక అని నీవు నమ్మాలి, నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించాలి. కనుక ప్రియులరా, యేసయ్యకు మన స్థలం ఇవ్వాలి. యేసయ్యకు మన స్థలం ఇవ్వకపోతే మనం ఎక్కడుంటామంటే, ఆయనకి స్థలం ఇవ్వకపోతే మనం ఎక్కడుంటామో తెలిసిన లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయాను, ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. లాజరు ధనవంతుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. లాజరు తన కురుపులను బట్టి దేవుని స్తుతించాడు, తన దరిద్రాన్ని బట్టి దేవుని స్తుతించాడు, తన ఆకలిని బట్టి దేవుని స్తుతించాడు, తన కురుపులను బట్టి దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి తృణీకరించలేదు. దరిద్రుడు చనిపోయి ఏమయ్యాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అది నెమ్మది గల స్థలం. అది దేవుణ్ణి ఎరిగి కలిగిన వారు, దేవునిలో జీవించి దేవునిలో తన జీవితాన్ని ముగించిన వారు ఎక్కడుంటారో తెలిసిన లాజరు ఉండే స్థలంలో, నెమ్మది గల స్థలాల్లో ఉంటారు. దేవునికి మన స్థలం ఇవ్వకపోతే మనం ఎక్కడ ఉంటామో తెలిసిన, మనం ఎక్కడ ఉంటామంటే ప్రియులరా, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి ఏమంటున్నాడంటే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అబ్రహామును చూసి నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడ ఉన్నాడంటే ప్రియులరా, పాతాళములో బాధపడుచు అగ్నిజ్వాలలో యాతన పడుచున్నా. అది వేదనకరమైన స్థలం అని చెప్తున్నది వాడు. దేవునికి నువ్వు స్థలం ఇస్తే నీవు నెమ్మది గల స్థలాల్లో నీవు ఉంటావు, ఆయన ఉండే స్థలంలో నీవు ఉంటావు. దేవునికి స్థలం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, దేవునికి దూరం అయిపోతే, దేవుని ఎరగకుండా నీ జీవితం ముగించబడితే నువ్వెక్కడుంటావంటే వేదనకరమైన స్థలంలో, అగ్ని జ్వాలల్లో వేదన పడుతూ ఉంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. గమనించిన ప్రియులరా, నీవు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రభు రాకడలో జరిగేది ఏంటంటే, ప్రభు రాకడలో సజీవులుగా ఉన్నాం మనము. ఎవరైతే సజీవులుగా ఉంటారో వారు ప్రియులరా రెప్పపాటు కాలములో ఈ శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని వారి ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారంటే ఆయన ఉండే స్థలంలోకి వారు వెళతారు. కనుక ప్రభు రాకడలో జరిగేది ఏంటంటే, మనము మొదటి గుడారాన్ని మనం వదిలిపెడతాం, ఆ పిదప రెండవ గుడారాన్ని కూడా మనం వదిలిపెడతాం. రెండవ గుడారం వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్తామంటే ఆయన ఉండే స్థలంలోకి మనం వెళ్తాం. మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ పరలోక పట్టణానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. గమనించండి ప్రియులారా, రెండవ గుడారం శాశ్వతం కాదు, మొదటి గుడారం కూడా శాశ్వతం కాదు. ఈ 4 గుడారాలు కూడా అవి భూమి మీద ఉన్నంత వరకునే 4 గుడారాలు, అది పర్మనెంట్ కావు. చాలామంది ఈ దినాల్లో అవి శాశ్వతమని ఎరిగి వాటి కోసం ప్రయాసపడుతున్నారు, కానీ పరలోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడని పరిస్థితిని మనం చూస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈనాడు ఏదైతే మన కంటికి కనిపిస్తుందో, ఏదైతే నువ్వు శాశ్వతం అని అనుకుంటున్నావో, ఏదైతే ఇది ఉంటుందని అనుకుంటున్నావో అది నీకు శాశ్వతము కాదు. అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. కంటికి కనిపించనిది,
పరలోకము, నిత్య జీవము, ఆయన ఉండే స్థలం మన కంటికి కనిపించవు. అవి మనకి శాశ్వతమైనవి. ఆయన ఉండే స్థలంలో మనం ఎలా ఉంటామంటే ఈ శరీరం అనే గుడారాన్ని వదిలిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని మన ఉండే నివాసాన్ని వదిలిపెట్టి ఆయన ఉండే స్థలంలో ఆ పరలోక పట్టణంలో మనం ఉండగలుగుతామని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ పరలోక పట్టణం ఎవడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, ఎవడు దానికి శిల్పి అయి ఉన్నాడో ఆ దేవుని చేత కట్టబడింది. అది మనుషుల చేత కట్టబడింది కాదు. కానీ భక్తుడైనటువంటి యోహాను తన దర్శనంలో ఆ పరలోక పట్టణాన్ని వర్ణిస్తూ ఎన్నో విషయాలు చెప్పాడు. అసలు నేను అనుకుంటాను అది పూర్తిగా ఆయన వివరించలేకపోయాడేమో. దర్శనంలో కొంతవరకునే మనకి తెలియచేశాడేమో. నిజంగా వాక్యాలు ఆ భాగాలు మనం చదువుతూ ఉంటే ఇంత సంతోషకరమైన పట్టణం దేవుడు మనకు సిద్ధపాటు చేశాడా అనేది మన ఆశ్చర్యం కలిగిస్తుంది. గమనించండి, మొదటి శరీరాన్ని మనం వదిలిపెడతాం. ప్రభు రాకడలో మొదటి శరీరాన్ని మనం వదిలిపెడతాం. రెండవ శరీరాన్ని కూడా మనం వదిలిపెడతాం. ప్రభుతో కూడా మనం నిత్యం సదాకాలం కూడా ఉంటాం. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే ఎపిసోడ్లో మరలా మూడవ గుడారం గురించి మనం ధ్యానం చేద్దాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ కూడా తోడేయండి, నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు వినివారు మాత్రము కాదు కానీ విన్నదాని ప్రకారంగా వారు జీవించడానికి, తమ జీవితాల్లో వాక్యాన్ని అన్వయించుకోవడానికి నీ కృప దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. ప్రభువా, వాక్యం విన్న వారు ఎవరైనా బలహీనంగా ఉన్నారేమో, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారేమో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థత పరచమని అడుగుతూ ఉంటున్నాం. దీవించండి ప్రభువా. ఇదిగోనైనా మరి లోక పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిగోనైనా నేషనల్ కెలామిటీస్, ఇదిగోనైనా వరదలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచారు. కానీ చాలామంది ఈ యొక్క వరదల వల్ల ఎంతోమంది ఇదిగోనైనా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ప్రభువా, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారందరిని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రాంతంలో విజయవాడ పట్టణం చాలా వరదల పాలైపోయింది ప్రభువా. ఆ పట్టణం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితులన్నింటి కూడా వారు బయటపడి తిరిగి మరి సాధారణ పరిస్థితుల్లో రావడానికి నువ్వు కృప దయచేయండి. ప్రభుత్వం ద్వారా, ఆయా సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అందరికీ కూడా సహకారం అందించబడడానికి నీ కృప దయచేయండి. ప్రభువా, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో నడిపించండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించి నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.